ప్రిపోజిషన్స్లో నెక్స్ట్ కండిషన్ ప్రిపోజిషన్స్. కండిషన్ ప్రిపోజిషన్స్ ఎలా ఉంటాయంటే, ఒక నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క స్థితి అది ఏ పరిస్థితుల్లో ఉంది లేదా అది ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది, ఆ నౌన్ లేదా ప్రొనౌన్కి ఎలాంటి రిక్వైర్మెంట్స్ అవసరం అన్న విషయాన్ని ఈ కండిషన్ ప్రిపోజిషన్స్ తెలియజేస్తాయి. ఒక సెంటెన్స్లో సందర్భాన్ని బట్టి ఇన్, అండర్, ఆన్, ఎట్, ఇఫ్, అన్లెస్ ఇట్లాంటి ప్రిపోజిషన్స్ నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క స్థితిని, సర్కమ్స్టాన్సెస్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాం. ఆ సందర్భాలలో వీటిని కండిషన్ ప్రిపోజిషన్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ద టీమ్ వాజ్ ఇన్ టెన్షన్. జట్టు టెన్షన్లో ఉంది. ఆ టీం యొక్క స్థితి ఏంది? మానసికంగా ఒత్తిడిగా ఉండడం. ఇన్ టెన్షన్, టెన్షన్లో ఉంది. ఆ టీం యొక్క సర్కమ్స్టాన్స్, పరిస్థితి అన్నమాట. అందుకని ఇది ఇన్ అనేది ఇక్కడ కండిషన్ ప్రిపోజిషన్స్గా ఉపయోగించబడింది. దే ఆర్ ఇన్ ట్రబుల్. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇన్ ట్రబుల్, ఇన్. హీ ఈజ్ ఎట్ రిస్క్. అతను రిస్క్ని బేర్ చేస్తున్నాడు. ఎట్ అంటే అతను ఉన్న స్థితి ఏంటంటే ఇప్పుడు రిస్క్లో ఉన్నాడు అని చెప్పడం. ఎట్. ద బ్రిడ్జ్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్. ఆ బ్రిడ్జ్ యొక్క ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే కన్స్ట్రక్షన్లో ఉంది. అండర్ కన్స్ట్రక్షన్. అండర్ అనేది ఇక్కడ ఆ బ్రిడ్జ్ యొక్క స్టేట్ని తెలియజేస్తుంది అన్నమాట. కండిషన్ అని చెప్పచ్చు. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ సక్సీడ్. నువ్వు కానీ కష్టపడి పని చేయకపోతే సక్సెస్ కాలేవు. సక్సీడ్ రాదన్నమాట. అంటే అన్లెస్ అంటే ఇది నెగిటివ్గా చెప్తాం అన్నమాట. ఆ యొక్క స్థితిని చెప్తాం. ఏమని? పని చేయకపోతే నీ యొక్క పరిస్థితి ఏంటి? సక్సెస్ కాకపోవడం. ఇక్కడ అన్లెస్ అనేది కండిషన్ ప్రిపోజిషన్. యూ విల్ గెట్ విక్టరీ ఇఫ్ యూ స్పెండ్ మోర్ టైం. నువ్వు ఎక్కువ టైం కానీ కేటాయించగలిగితే నువ్వు విక్టరీ సాధిస్తావు. విక్టరీ సాధించడం అనేది, పొందడం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఎక్కువ టైంని కేటాయించినప్పుడు, ఆ పరిస్థితి ఉన్నప్పుడు విక్టరీ వస్తుంది. ఇక్కడ ఇన్, అండర్, ఆన్, ఎట్, ఇఫ్, అన్లెస్ అనేవి నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులను, స్టేట్, స్థితిని, రిక్వైర్మెంట్స్ని తెలియజేసే ఉద్దేశంతో ఉపయోగించబడ్డాయి. ఆ కాన్సెప్ట్లో తీసుకున్నప్పుడు ఈ ప్రిపోజిషన్స్ని కండిషనల్ ప్రిపోజిషన్స్ అని చెప్పడం జరుగుతుంది.